ఈరోజు యువకులు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు పడి చెడిపోతున్నారు. దానికి ముఖ్య కారణము వాళ్ళలో ఒకలాంటి టీనేజ్‌లో పెరిగే ప్రెషర్స్. అది ఫ్రెండ్స్ వలన గానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వలన గానీ, కొన్ని ప్రెషర్స్ వలన వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఈ డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ తోటి దూరమై సోషల్ మీడియాలో కొంత ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ డ్రగ్స్‌కి స్మోకింగ్ గానీ, లేకపోతే ఆల్కహాల్ గానీ, లేకపోతే డ్రగ్స్ ఏవైతే బ్రౌన్ షుగర్ గానీ, లేకపోతే ఇతరత్ర డ్రగ్స్ ఉన్నాయో అవి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా మన వెస్టర్న్ కల్చర్‌కు అలవాటు పై సొసైటీలో ఉండే అనారోగ్యకరమైన సిట్యుయేషన్స్‌లలో ఈ డ్రగ్స్ బారిన పడతారు. అంతేకాకుండా అతి ఉత్సాహము, క్యూరియాసిటీ అంటే ఈ యువకులలో ఒకలాంటి తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం, ఎలా ఉంటుందని చూద్దామనే క్యూరియాసిటీ తోటి కూడా వాళ్ళు అలవాటు పడిపోయి చెడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా డిజైర్ టు బి దెమ్‌సెల్ఫ్ అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకోవడం, వాళ్ళు ఒక పద్ధతిన పెరగాలనుకోవడం, లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, ఇండివిజువల్‌గా ఫీల్ అవ్వడం వలన వాళ్ళని వాళ్ళు ఒక ట్రాన్సిట్‌లోకి ఈ యొక్క డ్రగ్స్ అలవాటులోకి పోయి చెడిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మనం ఈ డ్రగ్స్ అలవాట్లు పడడానికి కారణాలు ఇవిగా భావించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వలన, మత్తు పదార్థాల వలన ముఖ్యంగా ఏమవుతుంది? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ముఖ్యంగా వీళ్ళు ఒకసారి అలవాటు పడ్డ తర్వాత అవి వాటికి లోనైపోయి మానసికంగా దెబ్బతింటారు, డిప్రెషన్‌కు లోనవుతారు. కండక్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క ఇండివిజువల్ ఏవైతే బిహేవియరల్ చేంజెస్ వస్తాయో యాక్టివిటీస్‌లలో ప్రాబ్లమ్స్ తీసుకురావడం. అంతేకాకుండా పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే యూజువల్‌గా ఏమవుతుందంటే తన యొక్క మంచి గుణాన్ని కోల్పోయి చెడు అలవాట్లని చేసుకోవటం వలన కూడా కోల్పోతారు. అంతేకాకుండా అప్పుడప్పుడు వారికి ఈ యొక్క డ్రగ్స్ అందుబాటులో లేకపోయినా, లేకపోతే కుటుంబ సభ్యులతో గొడవలు రావటం వలన కానీ, సొసైటీలో ఫ్రెండ్స్ వలన గొడవలు రావటం వలన డిప్రెషన్‌కు లోనై సూసైడల్ అటెంప్ట్ చేయడం ప్రయత్నం చేస్తారు. సూసైడల్ థాట్స్ కూడా కొంతమందికి వస్తాయి. కొంతమంది సూసైడ్‌కు లోనై కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలా మనకు ఎన్నో ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఈ డ్రగ్స్ అలవాటు వలన చూడడం జరుగుతుంది. యువకులలో ఎక్కువగా ఈ డ్రగ్ అబ్యూస్ ఉన్న వాళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే టీన్స్‌ని యాక్టివిటీస్‌లో వాళ్ళు చేసే యాక్టివిటీస్‌ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తుండాలి. కొన్ని చక్కటి అలవాట్లకు ఉండే విధంగా రూల్స్, కాన్సిక్వెన్సెస్ నేర్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ టైం ఇంటికి వస్తున్నారు, ఏ టైంకి ఇంటి నుంచి పోతున్నారు అన్నది కూడా చూడాలి. అంతేకాకుండా వాళ్ళు ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారా, డ్రగ్స్ అలవాటు పడ్డారా, ఇంటి బయటికెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఏదన్నా మత్తులో ఉన్నట్టుగా కానీ, లేకపోతే సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉందనేది చూడాలి. పిల్లల్ని తప్పకుండా అలాంటి సిచ్యువేషన్‌లో బాగా సపోర్ట్ చేసి వాళ్ళు అలాంటి అలవాట్లను మానుకునే విధంగా వాళ్ళని మనం మార్చే విధంగా వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మంచిగా ఉన్న కుర్రాళ్ళని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళని మార్చే ప్రయత్నం మనం చేయాలి. ఏదో ఆల్కహాల్ ఎఫెక్ట్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ అలవాటు పడడంలో మెయిన్‌గా వీళ్ళకు ఆకలి తక్కువ అవ్వడము, వెయిట్ లాస్ అవ్వడము, అంతేకాకుండా వీళ్ళకు ఈ డ్రగ్స్ వలన లివర్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు ఫిట్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్‌లు కానీ, మెంటల్ కన్ఫ్యూజన్ అంటే తనంతట తాను మానసికంగా దెబ్బతినడం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, దానికి తోడుగా ఊపిరితిత్తులు క్రోనిక్ లంగ్ డిజీజెస్‌గా డెవలప్ అయ్యి కూడా ఇలాంటి సిమ్టమ్స్‌తో వాళ్ళు ఎక్కువగా కాంప్లికేట్ అయ్యి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. యూజువల్‌గా యూత్‌లలో ఎక్కువగా 18 నుంచి 25 సంవత్సరాల్లో వాళ్ళు ఈ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏవైతే డ్రగ్ అబ్యూస్ కానీ, ఆల్కహాల్ అబ్యూస్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ అలవాటు పడి చెడిపోయే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అలవాటు పడ్డ వాళ్ళు పెద్ద ఏజ్‌లలో కూడా ఇది కంటిన్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక డిస్ట్రక్టివ్ లైఫ్ డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ డ్రగ్స్ 4 పర్యాయాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. అందులో మన యొక్క వాతావరణం, మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
అంతేకాకుండా ఆర్థికపరమైన సోషియో ఎకనామిక్ స్టేటస్ను బట్టి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి సైకలాజికల్గా అంటే మానసికంగా ఇబ్బందులు ఉండటం వల్ల, మానసిక రుగ్మతలు ఉండటం వల్ల కూడా ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్గా అధిగమించిన, ప్రొఫెషనల్గా ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళల్లో కూడా ఈ అలవాటు, ఈ యొక్క అడిక్షన్ ప్రొఫెషనల్ ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యి ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళకు రెగ్యులర్గా ఈ యొక్క అలవాట్లలోనే చెడిపోయే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా ఈ డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఇంటర్నల్గా, ఇండివిజువల్గా వారి మీద ఉన్న ఒత్తిడి వలన డ్రగ్స్కి అలవాటు పడతారు. అంతేకాకుండా వాళ్ళని ఫిజికల్గా టార్చర్ చేయడం కానీ, లేకపోతే సెక్షువల్గా అబ్యూజ్ చేయడం వల్ల కూడా ఈ అలవాటు ఎక్కువ పడతారు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలకు లోనైన వాళ్ళు ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ వాళ్ళని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పేరెంట్స్ గైడెన్స్ సరిగ్గా ప్రాపర్గా లేకపోయినా కూడా పిల్లల్లో ఈ అలవాటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంత మేరకు డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ, జెనెటిక్ డిజార్డర్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ అంటే మన చుట్టుండే వాతావరణాన్ని బట్టి కూడా ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ అలవాటు పడ్డ యువకుల్లో మొదట వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలని, ఏదో చూద్దామని చెప్పేసి వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానికి డిపెండెన్సీ వచ్చి రెగ్యులర్గా ఆ డ్రగ్స్ అలవాటు రెగ్యులర్ యూసేజ్ కింద అలవాటు పడిపోతారు. ఆ తర్వాత రిస్కీ యూసేజ్ అంటే అది లేకుండా బతకలేని పరిస్థితులలో కంటిన్యూస్గా రిస్క్ తీసుకొనైనా యూజ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వారు కంప్లీట్ డిపెండెన్సీ డెవలప్ అయ్యి దానికి లోనైపోతారు. ఆ తర్వాత అదొక రోజువారీ అలవాటుగా అడిక్షన్లా తయారైపోయి వారిని క్రిటికల్ కండిషన్లోకి దారితీసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకలాంటి డ్రగ్ అడిక్షన్ క్రైసిస్లోకి పోయి అంటే క్రిటికల్ కండిషన్లో పోయినప్పుడు వారికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకు 4 రకాలుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ అంటే వాళ్ళని మానసికంగా, శారీరకంగా అలవాట్లు మానుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అడిక్షన్ లోనైన వాళ్ళని వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఆ దూరాన్ని అలాగే మెయింటైన్ చేయాలి, కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి పిల్లల్ని. అంతేకాకుండా ఆ మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల నుంచి రికవర్ చేసే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్తో పాటు డీ అడిక్షన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన ఉంటుంది. మంచి మాటలతో, మంచి కౌన్సిలింగ్తో, మంచి అందుబాటులో కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళకి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఎలాంటి రోగాలకు లోను అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ అడిక్షన్ అన్నది అంటే మాదక ద్రవ్యాల అలవాటు ఏదైతుందో మనము స్మోకింగ్, ఆల్కహాల్, దాంతోపాటు కొకెయిన్, లేకపోతే మనకు సైకలాజికల్గా బ్రెయిన్ స్టిమ్యులెంట్స్, అంతేకాకుండా ఓపియాయిడ్స్, ఇవన్నీ మనకు ఈ సబ్స్టెన్సెస్ మనకు స్మోకింగ్ రూపంలో కానీ, పౌడర్ రూపంలో కానీ, లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ అవైలబుల్ ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా అంటే దీనిలో షుగర్స్ లెవెల్స్, సబ్స్టెన్సెస్లో కూడా ఈ డ్రగ్స్ ఉంటాయి. వీటిని మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఓపియాయిడ్స్లో ఆక్సికాంటిన్ అండ్ మళ్ళీ అలాగే బెంజోడైజెపిన్స్ అనే ఒక డ్రగ్స్ చాలా కామన్గా అడిక్షన్ ఫామ్ చేస్తాయి. సో ఇలాంటి డ్రగ్స్ను మనం ఏదైతే మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మనకు మ్యారిజువానా, ఆల్కహాల్, కోకెయిన్, వాల్యూమ్ అబ్యూజు, హెరోయిన్, పర్సోసెట్స్ అబ్యూజు, అట్లాగే కొన్ని డ్రగ్స్ మనకు ప్రిస్క్రైబ్ చేస్తాము. అందులో ముఖ్యంగా డైజిపామ్ కానీ, మార్ఫిన్ కానీ, లేకపోతే క్లోనజిపామ్ కానీ, అంతేకాకుండా మనము ఈవెన్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, ఆల్జులామ్స్ కానీ, ఇలాంటి ఎన్నో డ్రగ్స్ మనకు ఈ యొక్క డ్రగ్ అబ్యూజ్ని పెంచే అవకాశం ఉంటుంది.